విశాఖపట్నంలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కలిశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పై ఇద్దరు స్పందించారు. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా తాను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేశారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నాయకులతో మాట్లాడుతూనే పిఠాపురంలోని జనసేన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఉన్న విభేదాలను చర్చించాను. ఆ సందర్భంలో జీరో చేశామని అన్నాను, కానీ ఆ వ్యాఖ్యను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. మొత్తం సంభాషణను వినిపించి ఉంటే వాస్తవం అర్థమయ్యేదని మంత్రి నారాయణ తెలిపారు. ఎన్డీఏ కూటమి బలంగా ఉందని, పిఠాపురంలో జనసేన టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వర్మ గారు స్వతంత్ర అభ్యర్థిగా 50,000 ఓట్ల తేడాతో గెలిచిన బలమైన నాయకుడని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మాట్లాడారు. కోఆర్డినేషన్ ఒకటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం, ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం, ఇవంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీక్షలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలు పోలగొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కాకినాడ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోండి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి. అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు, సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు, ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా. అందరికీ నమస్కారాలండి. కాకినాడ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారు ఉన్నారు. వర్మ గారు చాలా డెడికేటెడ్, పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని యాజిటీస్గా పాటించారంటే, ఆయనకి కేడర్ కూడా ఆయన కింద పనిచేసేటువంటి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల లక్షలు ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు, 50,000 మెజార్టీ. వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని ఆయనే ప్రశ్నించారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కావచ్చు, అందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. వక్రీకరించరాటువంటి మీరు చేసే నష్టమే ఆ 11 సీట్లు కూడా ఫిక్చర్లకు రావు. సోషల్ మీడియాలో ఉండండి, సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్లో చెప్పా, దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించాలి. చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు. దాంట్లో మధ్యలో కొన్ని కట్ చేసినప్పుడు ఇటువంటి వస్తుంది, మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను. వర్మ గారు కూడా మాట్లాడుతున్నారు.